కంచి కామాక్షిదేవి ఆలయం 18 మహాశక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సతీదేవి నాభి భాగం పడినట్లు పురాణాలు చెబుతాయి. అందుకే దీనిని నాభిస్థాన శక్తి పీఠం అని కూడా పిలుస్తారు. క అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి, అక్షి అంటే కన్ను అని అర్థం. అంటే అమ్మవారు లక్ష్మి, సరస్వతులను తన రెండు కన్నులుగా కలిగిన మహాశక్తి స్వరూపిణి. పురాణ కథనం. స్థల పురాణం. ఒకానొకప్పుడు పార్వతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవడానికి కంచిలో తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ఇసుకతో ఒక శివలింగాన్ని, పృథ్వీలింగం, తయారుచేసి మామిడి చెట్టు కింద ప్రతిరోజూ పూజించేది. దేవి భక్తిని పరీక్షించడానికి శివుడు కంబ నదిని పొంగిపోర్లేలా చేశాడు. నది ప్రవాహం ఉధృతంగా మారడంతో అమ్మవారు తాను పూజిస్తున్న ఇసుక లింగాన్ని కాపాడేందుకు తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది. అమ్మవారి భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహమాడాడు. ఈ సంఘటన ఆలయ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఆలయ నిర్మాణం మరియు అభివృద్ధి. ఈ పురాతన ఆలయాన్ని సాసె 6వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించి ఉండవచ్చు. తరువాత జగద్గురు ఆదిశంకరాచార్యులవారు ఇక్కడి ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతపరచడానికి ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుండి అమ్మవారు శాంత స్వరూపిణిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్నారు. మధురై మీనాక్షి, తిరువానైకావల్లోని అఖిలాండేశ్వరి ఆలయాలతో పాటు ఈ ఆలయం తమిళనాడులోని అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన కేంద్రాలలో ఒకటి.